సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సిపిఐ పార్టీ ఆఫీస్ నక్కి రామన్న భవన్ లో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు, నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, కె రాధాకృష్ణ, సిపిఐ డోన్ మండల కార్యదర్శి బి నారాయణ, పట్టణ కార్యదర్శి మోటా రాయుడు మాట్లాడుతూ డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ హయాంలో జరిగిన అనాలోచిత నిర్ణయాలు, ప్రజాకంటక విధానాల వల్ల డోన్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, మానసిక వేదనకు గురయ్యారని, ఆయన బదిలీ వార్త వినగానే పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డోన్ మున్సిపాలిటీ తీరుపై అత్యంత లోతుగా విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక అనాలోచిత నిర్ణయాలు కమిషనర్ ప్రసాద్ గౌడ్ తన పదవీ కాలంలో స్థానిక ప్రజల అవసరాలను, ప్రజాస్వామ్య పద్ధతులను పూర్తిగా పక్కన పెట్టారు. పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజలపై మోయలేని భారాలు వేస్తూ అనాలోచిత నిర్ణయాలతో మున్సిపాలిటీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలా మార్చారని మండిపడ్డారు. నరకప్రాయంగా మారిన డోన్ పట్టణంలో కనీస మౌలిక వసతుల కల్పనలో కమిషనర్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. త్రాగునీటి సమస్య అధ్వాన్నంగా మారిన రహదారులు, పేరుకుపోయిన చెత్తతో డోన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులపై వేధింపులు, అవినీతి రాజ్యమేలిన వైనం, మున్సిపల్ కార్యాలయానికి వచ్చే సామాన్య మధ్యతరగతి ప్రజలను, పేదలను కమిషనర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. చిన్న చిన్న పనులకు సైతం కార్యాలయం చుట్టూ తెప్పించుకుంటూ పారదర్శకతకు తిలోదకాలిచ్చి డోన్ మున్సిపాలిటీని అవినీతికి నిలయంగా, అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల పాలకుడి బదిలీ పట్ల డోన్ పట్టణ ప్రజలు, వ్యాపార వర్గాలు, కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇకనైనా వచ్చే కొత్త కమిషనర్ అయినా ప్రజా సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ పట్టణ ప్రగతికి బాటలు వేయాలని హితవు పలికారు. నమస్కారం. డోన్ పట్టణ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ అనేక అవినీతి ఆరోపణలకు ఎదుర్కొంటూ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా, సౌకర్యం లేకుండా కేవలం అవినీతి మీదనే ఆధారపడి ఆయన పరిపాలన చేస్తున్నా ఉంటే, ఆ పరిపాలన గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ అందరూ ఏకదాటిగా మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ పనితీరు ఏమాత్రం బాగలేదు, దాదాపు 1,00,000 మంది జనాభా నివాసం ఉన్నటువంటి ఈ డోన్ మున్సిపల్కి సరైన కమిషనర్ రావాలని చెప్పేసి మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా గతంలో సంతకాలు నిర్వహించి ఆయన చేసినటువంటి అవినీతి పై అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి ఫలితంగా ఆయనని బదిలీ చేయడం జరిగింది. ఆయన బదిలీ చేయడం సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీలు కూడా ఆయన బదిలీని స్వాగతిస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఆ స్వీట్లు పంపిణీ చేసుకున్న దాని మీద ప్రతిపక్ష పార్టీల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఉండాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో స్వీట్లు పంచుకున్నారు. వాళ్ళ మీద కేసు పెట్టలేదు. పోలీసుల ద్వంద్వ వైఖరిని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఈ డోన్ పట్టణంలో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా డ్రైనేజ్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ, లేదా పారిశుద్ధ్య సమస్యలు కానీ, లేదా సీసీ రోడ్లు కానీ ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉంది. ఎవరికైనా అనుమతులు కావాలంటే వాళ్ళకు ఖచ్చితంగా అవినీతికి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అనేక ఆరోపణలు, వ్యక్తిగతంగా కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కమిషనర్ బదిలీ చేస్తే ఆ బదిలీ చేసిన దానికి ప్రజలు సంతోషపరుస్తూ ప్రతిపక్ష పార్టీలు స్వీట్లు పంపిణీ చేస్తే దానిపైన కేసులు పెట్టడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. కొత్త కమిషనర్ని కూడా ఈరోజు విధులు, కొత్త డైరెక్ట్ ఆఫీసర్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన కూడా ఈరోజు నరేష్ కుమార్ రెడ్డి విధులు కమిషనర్గా నియమించడం, ఆయన విధులు ఎక్కకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి అవినీతి అధికారులు ఇంటికి పోవాల్సిందే, కొత్త వాళ్ళు రావాల్సిందే అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన వైఖరిగా ఆయనకు సంబంధం లేనటువంటి ఎంత మున్సిపల్ కౌన్సిల్లో లాస్ట్ చివరి కౌన్సిల్లో నిర్వహిస్తే
ఆయన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తికి పోస్టింగ్ ఇప్పించుకోవడానికి ఈరోజు పెట్టి నోటిఫికేషన్ పెడితే దాన్ని వ్యతిరేకించినారు గతంలో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి అవినీతి పట్ల బదిలీ చేస్తే ప్రజలు సంతోషం వ్యక్తం చేయకుండా బాధపరుస్తారా? కాబట్టి తక్షణమే అలాంటి వారిని విధులు రిలీవ్ చేయాలి, కొత్తగా వచ్చిన జాయిన్ కావాలని చెప్పేసి మేము సిపిఐగా కోరుతా ఉన్నాం. అటువంటి వారిపైన వెంటనే కలెక్టర్ గారు ఇమీడియట్గా కొత్తగా వచ్చినటువంటి కమిషన్ కూడా విధులకు చేర్పించే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని కోరుతా ఉన్నాం. అంతవరకు స్పెషల్ ఆఫీసర్ ఈరోజు డోన్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు ఉన్నారు. నేను తక్షణమే ఆర్డీఓ గారిని చొరవ చెప్పి పరిపాలన జరిగేటువంటి విధంగా చూడాలి. ఈరోజు ఈ నెల 9వ తేదీన బనగానపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే ఆ రోజు నుంచి డోన్ టౌన్లో తాగడానికి నీళ్ళు సరిగ్గా రావడంలే, పారిశుద్ధ కార్యక్రమాలు సరిగ్గా చేయడంలే, లేదంటే ఎక్కడ వేసినటువంటి పరిపాలన అక్కడే ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే మరమ్మతులు ముందుకు పోవాలంటే కొత్త కమిషనర్ విధులకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.